మీరు సూపర్గా విజయాలు అందుకున్నారు అండ్ డైరెక్టర్గా కూడా సూపర్గా విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ నా సముద్రకని గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. డైరెక్టర్ సార్, అభి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ సార్, యశ్వంత్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ నంది. అభిరామి మ్యామ్, మీ ఫ్యాన్ నాను. ఉరుమాండి ఫిల్మ్ చూసేసి అంత పెద్ద ఫ్యాన్. మీతో కలిసి యాక్ట్ చేయడం ఈ సెకండ్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా మూవీస్ చేయాలి. మా అన్న ఆనంద్ అన్న నా స్మాల్ స్క్రీన్లో పనిచేయగానండి అన్నకు తెలుసు. అలా ఇలా ఉన్న సైజులోనే నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్ ఒప్పుకోవడం వచ్చి టైటిల్ అండి, కామాఖ్య. అలా నేమ్ చెప్పిన ఉడనే చేసేద్దాం అలా అని చెప్పాను. నేను ఆ పవర్ నాకు తెలుసు. ఎందుకంటే ఓ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి, నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అవుతూనే ఉంటుంది. ఏం చేయని తెలియట్లేదు. యాక్టింగ్ కూడా కమిట్ చేయలేదు, ఖాళీగానే ఉన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, కామాఖ్య టెంపుల్కి ఒకసారి వెళ్ళి వస్తామా అలా అని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కేసి అక్కడ నుంచి కొంచెం పైక ఒకే ఒక ధోతి, పైకి ఒక టవల్ మాత్రం వేసుకుని అలానే తిరుగుతున్నాను. 1 అవర్ 1.5 అవర్ అలానే తిరిగి ఓ ప్లేస్కి ఎక్కి సైలెంట్గా నిలిచి ఉంటే సముద్రగిని అలానే ఓ మనిషి పిలిచారు. ఫుల్ అడ్డం పడిగిన ఓ రిషి. ఏ సముద్రగిని ఇటు తిరుగుతున్నావు అలా అన్నారు. లేదు సార్, ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నాకు ఇమీడియట్గా అది స్టార్ట్ అవ్వాలి, దానికోసమే దేవుడి దగ్గర వస్తున్నాను అలా అని చెప్తే, సరే ఇప్పుడు వెళ్ళండి, ఊరు వెళ్ళండి, స్టార్ట్ అయిపోవు అలా అని చెప్పారు. రేపు ఆఫ్టర్నూన్ టికెట్ వేసుకున్నానండి అలా. అదే చెప్పేశాను కదా, ఇప్పుడు వెళ్ళండి. నేను మాట్లాడి 10 years అయ్యిందండి అలా అని చెప్పారు. యాక్చువల్గా 14 years ట్రావెల్ అది. ఆ ట్రావెల్లో 10 yearsగా నా ఎవరితోనూ మాట్లాడలేదు, ఫస్ట్ టైం నీతో మాట్లాడాను అలా అని చెప్పారు. నాకు నమ్మకం రాలేదు. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను రూమ్కి వచ్చేసి, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి మనకు 1:30కి దా ఫ్లైట్. సరే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళి ఇంకోసారి ఆ మనిషి వచ్చాడా ఏమని చూద్దామని చెప్పి అదే ప్లేస్కి వెళ్ళి అలానే కూర్చుని ఉన్నాను. 5 minutesలో ఎక్కడనే వచ్చానో తెలియదు, సడన్గా నా కోసమే వచ్చి కూర్చున్నావు కదా అలానే వచ్చారు. కొంచెం వాటర్ ఇచ్చారు, తాగు. ఎన్ని గంటలకు ఫ్లైట్? 1:30. వెళ్ళిపో సార్, ఫోటో తీద్దాం. ఫోటో వద్దు, నెక్స్ట్ టైం నువ్వు రా, మనం వెళ్దాం అలా అని చెప్పారు. వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ నుంచి దిగితే నాకు మెసేజ్ వచ్చింది, టుమారో హీరో మీటింగ్ అలాని. అదే కామాఖ్య పవర్. తర్వాత ఆ ఫిల్మ్ అని చేసి, ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళి అదే ప్లేస్లో అలానే చుట్టి 1-2 hours అలానే కొండ మీద ఎక్కి అలానే తిరుగుతున్నాను. తిరిగితే ఆ మనిషిని తిరిగి చూశాను. అయిపోయిందా అన్నా? అయిపోయిందండి. వేరేమీ కావాలన్నా? వద్దండి, నాకు హ్యాపీగా ఉన్నాను, మీరు ఇచ్చింది నాకు చాలు. ఒక్కొక్క టైం చూడంగానే ఒక్కొక్క విషయం అడగకూడదు, మీరు ఇచ్చిందికి థ్యాంక్స్ అండి అలా అని చెప్పేసి అక్కడ కొంచెం అన్నదానం ఇచ్చేసి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేసి తర్వాత 6-7 months ఇక్కడ ఉండేసి నెక్స్ట్ టైం వెళ్ళేసి రాగానే అభి కాల్ వచ్చింది, సార్ కామాఖ్య అని చేసేద్దాం. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్లో దిగి మా అందరికీ సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సముద్రకని గారు, థ్యాంక్ యూ సో మచ్. అభి వాంట్స్ టు యాడ్ సంథింగ్. నా బ్రదర్ శ్రీహరి గురించి మాట్లాడాలి. ఎక్కడ నన్ను తీసుకొచ్చి నన్ను లోపలే పడిన శ్రీహరి, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు మాట్లాడుతూ కొంచెం